ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం 9 రోజుల పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ గ్రామాల వార్డుల నుండి రాజధాని వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. చాచా నెహ్రూ పార్క్ లో ముఖ్యమంత్రి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం. 12,000 గ్రామాల్లో వార్డుల మున్సిపాలిటీలలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడ ఈ రోజు ఈ వ్యర్థాల సేకరణ సెంటర్ ప్రారంభించాం. మన ఇళ్లలో ఉండే పాత టీవీలు, పాత ఫ్రిడ్జ్లు, కంప్యూటర్, ల్యాప్టాప్లు పాడైపోయిన వాటిని అక్కడే ఉంచడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. దానిని ఈ వ్యర్థాల సేకరణ సెంటర్ కి తెచ్చి రీసైక్లింగ్ చేయాలి. ఇక్కడ 1500 చదరపు గజాల స్థలంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించుకున్నాం. ఇది స్థానిక ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పుస్తకాలు డొనేట్ చేయడానికి ప్రత్యేక సెంటర్ ఏర్పాటు చేశాం. ఇంద్ర మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించుకున్నాం. పట్టణంలో మహిళా సంఘాల సభ్యులు సంఖ్య తక్కువ ఉంది. ప్రతి మహిళా సంఘంలో చేరాలి. మహిళలకు ఉచిత బస్సుతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం, రేషన్ కార్డులు మహిళల పేరు మీద ఇస్తున్నాం. మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన కార్యక్రమం. అందుకే హైదరాబాద్ లో ఉన్నటువంటి మహిళా సోదరులు స్వచ్ఛందంగా మహిళా సంఘాల సభ్యులుగా చేరండి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి రుణాలను పొంది మొత్తం చేస్తున్నటువంటి కృషిలో భాగంగా కేంద్ర మాతోడుగా మీరు కొంత ఉపాధిని పొందేటువంటి ప్రయత్నం చేయండి. సెటిల్మెంట్ ప్రభుత్వ కాలంలో కొన్ని కార్యాలయాలు, కొన్ని సెంటర్స్ పెట్టుకోండి. సెటిల్ ద్వారా కూడా అది కుట్టు మిషన్ కావచ్చు, మగ్గం కావచ్చు, బ్యూటిషియన్ కావచ్చు, లేకపోతే అనేక రకాలుగా సెంటర్ల ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ ఒక సెక్టర్ ద్వారా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి ఇప్పుడు మహిళా సంఘాల ద్వారా ట్రైనింగ్ ఇస్తూ వడ్డీ లేకుండా కట్టే విధంగా మరి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు మహిళా సంఘాలు ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని వాడుకొని మీ కాలం మీద మీరు నిలబడి పిల్లల ఫీజు లేదా ఇతర ఖర్చు నుంచి మీరు ఆదుకునే విధంగా ఉండాలని సందర్భంగా కోరుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ 99 రోజుల కార్యక్రమంలో మీ చురుకైన పాత్ర మహిళా సంఘాలకు ఉండాలి. ఆరోగ్యం గురించి కావచ్చు, విద్యకు సంబంధించి కావచ్చు, పరిశుభ్రతకు సంబంధించి కావచ్చు, అక్కడ పడేటువంటి ఏ సమస్యకైనా మీరు గృహిణులుగా ఆ ప్రాంతానికి మార్గదర్శకత కావాలని సందర్భంగా కోరుతూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మనం బాగా ప్రాంతంలో ఉంది. మనమంతా కలిసి సాధించలేదు లేదు కాబట్టి ప్రభుత్వం కూడా పూర్తిగా అవుట్ సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎదగడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని నిజం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతూ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు.